రైట్. ఇక తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ఈ నెల 26 నుంచి ప్రారంభం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా 6,68,000 కుటుంబాలు నూతన కార్డులకు అర్హమైనవిగా పౌర సరఫరాల శాఖ ప్రాథమికంగా గుర్తించింది. ఈ జాబితాను రాష్ట్రంలోని 33 జిల్లాలకు పంపించింది. ఈ నెల 20 నుంచి 24 వరకు 4 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ బస్తీ సభలు నిర్వహిస్తారు. అభ్యంతరాల స్వీకరణ తర్వాత తుది జాబితా ఖరారవుతుంది. జిల్లా కలెక్టర్ల ద్వారా వచ్చే జాబితాల మేరకు పౌర సరఫరాల శాఖ కార్డులను మంజూరు చేస్తుంది. ఈ నెల 26న రేషన్ కార్డుల జారీ ప్రారంభమవుతుంది. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ఈ నెల 26 నుంచి ప్రారంభం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా 6,68,000 కుటుంబాలు నూతన కార్డులకు అర్హమైనవిగా పౌర సరఫరాల శాఖ ప్రాథమికంగా గుర్తించింది. ఈ జాబితాను రాష్ట్రంలోని 33 జిల్లాలకు పంపించింది. ఈ నెల 20 నుంచి 24 వరకు 4 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ బస్తీ సభలు నిర్వహిస్తారు. అభ్యంతరాల స్వీకరణ తర్వాత తుది జాబితా ఖరారవుతుంది. జిల్లా కలెక్టర్ల ద్వారా వచ్చే జాబితాల మేరకు పౌర సరఫరాల శాఖ కార్డులను మంజూరు చేస్తుంది. ఈ నెల 26న రేషన్ కార్డుల జారీ ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ అందిస్తారు. రాజు, తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి రాజు? చక్రి, తెలంగాణలో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి జనవరి 26వ తేదీ నుంచి కూడా ఈ కొత్త రేషన్ కార్డులను ప్రారంభించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం అయితే వడపోత కార్యక్రమాలు అయితే చేపట్టడం జరిగింది. ఇప్పటికే దాదాపు 6.68 లక్షల కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులకు ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే గుర్తించడం జరిగింది. ఇప్పటికే దీనికి సంబంధించిన డాటా ఏదైతే ఉందో ఈ యొక్క డాటాను ఇప్పటికే పౌర సరఫరాల శాఖ ఆయా జిల్లాలకు పంపించడం జరిగింది. జిల్లా కలెక్టర్ ద్వారా ఈ యొక్క పౌర సరఫరాల శాఖ కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయడానికి ఇప్పటికే ప్రణాళికలు అయితే సిద్ధం చేయడం జరిగింది. ముఖ్యంగా గత నవంబర్ లో నిర్వహించినటువంటి సమగ్ర కుటుంబ సర్వే ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని ఈ యొక్క డాటా మొత్తానికి క్రోడీకరించినట్టుగా కూడా అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ఇప్పటికే దాదాపు మొత్తం మనం చూసుకున్నట్టయితే 6,68,309 కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులకు ఎలిజిబుల్ గా గుర్తించడం జరిగింది. ఇందులో మొత్తానికి చూసుకున్నట్టయితే 11,65,000 మంది ఎలిజిబిలిటీ ఉన్నారని చెప్పి కూడా మొత్తం ప్రభుత్వ వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి. ఈ నెల అంటే గ్రామ బస్తీ సభలు నిర్వహించిన తర్వాత ఈ బస్తీ సభల్లో అదేవిధంగా గ్రామ సభలో వచ్చినటువంటి అభ్యంతరాల స్వీకరణ తర్వాత కొత్త రేషన్ కార్డులు 26వ తేదీ నుంచి కూడా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. గత 10 సంవత్సరాల్లో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఒక్క రేషన్ కార్డు కూడా కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదని చెప్పేసి ఇటు ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి. ఇక అందుకనే ఈసారి రేషన్ కార్డులకు ఎక్కువ మొత్తంలో ప్రజలు దరఖాస్తులు చేసుకున్నారు. అయినా సరే ఎంతమంది అప్లై చేసుకున్నా కూడా మేము ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఈ నెల 20వ తేదీ నుంచి 24వ తేదీ వరకు కూడా ఈ యొక్క సభలు నిర్వహిస్తామని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే నిర్వహించడం జరిగింది. అక్కడ గ్రామాల్లో సభలు నిర్వహించడం ద్వారా ఎవరైనా అభ్యంతరాలు ఉంటే ఆ అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత తుది జాబితాను రూపొందిస్తాము. తుది జాబితాను కలెక్టర్లకు పంపిస్తారు. కలెక్టర్లు ఈ నెల 26వ తేదీ నుంచి కూడా కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఉంటుంది అని చెప్పేసి కూడా ప్రభుత్వ వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వం ఇప్పటికే 26వ తేదీన ఇతర పథకాలు కూడా ప్రారంభిస్తామని ప్రకటించిన నేపథ్యంలో రైతు భరోసా లాంటి పథకాలు కూడా 26వ తేదీనే ప్రారంభిస్తా ఉంది. అందులో భాగంగానే కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ కూడా ఈ యొక్క జారీ కూడా 26వ తేదీ నుంచే ప్రారంభమవుతుందని ప్రభుత్వ వర్గాలు అయితే చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎవరికైతే రేషన్ కార్డులు లేవో వారికి కొత్త రేషన్ కార్డులు వస్తాయి. ఇక పేదలందరికీ ఖచ్చితంగా సంక్షేమ పథకాలు అందించడానికి రేషన్ కార్డు ప్రామాణికంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రేషన్ కార్డులు అయితే అందిస్తామని ప్రభుత్వం అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. చక్రి, రాజు, గ్రామ బస్తీ సభలలో అభ్యంతరాల స్వీకరణ తర్వాత తుది జాబితా అప్డేట్ అయ్యే అవకాశం ఉందా రాజు? ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే ఈ 6.68 లక్షల కుటుంబాలకు సంబంధించి ఏదైతే ఈ డాటా ఉందో ఇది ప్రతి గ్రామానికి సంబంధించి ప్రతి బస్తీకి సంబంధించి ఎక్కడికక్కడ అక్కడ అధికారులు ఈ యొక్క ఎవరైతే అంటే ఆ లిస్టులు అక్కడ ప్రదర్శిస్తారని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఎలిజిబిలిటీ లిస్టు. సో అందులో ఎవరైనా పేరు అనర్హులు ఉన్నా లేదంటే ఎవరైనా అర్హులు ఉండి ఆ లిస్ట్ లో పేరు లేకపోయినా ఈ యొక్క అభ్యంతరాలన్నీ కూడా ఈ 4 రోజుల పాటు 20వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఈ 4 రోజుల పాటు అధికారుల దృష్టికి తీసుకువెళ్లడం ద్వారా ఆ అధికారులు కూడా ఆ లిస్ట్ లో మార్పులు చేర్పులు చేసే అవకాశం కనిపిస్తా ఉంది. సో ఆ లిస్టును తుది జాబితాను ఆయా జిల్లా కలెక్టర్లకు పంపిస్తారని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఆ కలెక్టర్లు పంపించిన ఆ లిస్ట్ ను కలెక్టర్లు ఆమోద ముద్ర వేసిన తర్వాత
సో అప్పటి నుంచి 26వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డుల జారీకి మార్గం సుగమవుతుందని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తా ఉంది. ఎందుకంటే ఎక్కడ కూడా అర్హులకు ఇబ్బందులు కావద్దు, అదేవిధంగా అనర్హులు ఎవరైతే ఉన్నారో సో వారికి రావద్దు అంటే ఖచ్చితంగా ఇట్లాంటి సభలు నిర్వహించడం ద్వారా ఆ గ్రామ సభల ద్వారానే ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనే విషయం తేలే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఇది ఈ 4 రోజుల ప్రక్రియ తర్వాత 26వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ రాజు.